నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలోని తెలంగాణ అధికారులు రాష్ట్రం కోసం కృషి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సింగరేణి సంస్థ నుంచి సివిల్స్ అభ్యర్థులకు సాయం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన టాపర్స్ కు ఆర్థిక సాయం అందించారు. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మందికి లక్ష చొప్పున రద్దు చేశారు. వెనుకబడిన రాష్ట్రం బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని సీఎం గుర్తు చేశారు. అక్కడ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపడంతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. బీహార్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభ్యర్థులు ముందుకు సాగాలన్న ఆయన ఆ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే అభ్యర్థులు ఆర్థిక సాయంగా భావించకుండా ప్రోత్సాహకంగా తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి తెలంగాణ ఉద్యమం పాల్వంచలు మొదలైంది ఉద్యోగ సమస్య మీదనే. మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగ సమస్యల మీదనే. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో, ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే. అలాంటిది డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది. మొదటి సినీ నటి